డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ద్వారా చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. వాళ్ళందరూ ఎన్ఐటీల్లోనూ ఐఐటీల్లోనూ జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకుని ఉంటారు. కాకపోతే జేఈ మెయిన్స్ వచ్చినటువంటి ర్యాంక్స్ ద్వారా కూడా ఢిల్లీలో 5 యూనివర్సిటీల్లో అడ్మిషన్ జరుగుతుంటుంది, బీటెక్ అడ్మిషన్స్. దాన్నే జాక్ అడ్మిషన్ అంటారు. జాక్ ఢిల్లీ 2025 అంటే జాక్ అంటే జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్. అంటే ఇక్కడ జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అంటే 4-5 ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఒకేసారి ఒకే విధంగా అడ్మిషన్స్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటిలో 5 యూనివర్సిటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ అండ్ ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ అండ్ ఇంద్రప్రీత ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ. ఈ 5 యూనివర్సిటీస్కు కలిపి బీటెక్ అడ్మిషన్స్కి సంబంధించి జాక్ అనే ద్వారా కౌన్సిలింగ్ జరుపుతూ ఉంటాయి. దీనిలో ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ అండ్ నేతాజీ సుభాష్ యూనివర్సిటీ, తర్వాత ఇందిరాగాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ, ఈ 5 కూడా ఓన్లీ జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇందులో జేఈ మెయిన్స్ కేటగిరీ ర్యాంక్ కూడా చూసి, అంటే ఇక్కడ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఐటి హైదరాబాద్ ఉందంటే అక్కడ ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని అక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంకు ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ వాళ్ళని చూసి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని ఆ ర్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఉంటాయి, ఆ ఓబీసీ క్యాండిడేట్స్లో వచ్చినటువంటి సిఆర్ఎల్ ర్యాంక్ని బేస్ చేసుకొని వాళ్ళకే సీట్ ఇస్తారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ జనరల్ వర్క్ కానీ అక్కడ సీట్ ఇవ్వడం. అలాగే ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీకి సంబంధించిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తాడు. కాకపోతే అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే సిఆర్ఎల్ ర్యాంక్లో టాప్లో ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీకి సంబంధించి బీటెక్ కోర్సెస్ ఇక్కడ ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే 2.9 అంటే 3 lakhs నుంచి 6.8 lakhs మధ్యలో ఇక్కడ ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఇది కాకుండా ఎడిషనల్గా హాస్టల్ ఫీజు నియర్లీ 2 lakhs వరకు కూడా సంవత్సరానికి ఉంటుంది. ఇది ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చరు. అలాగే మిగతా ఏవైతే ఇక్కడ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఐటి హైదరాబాద్ ఎలా అయితే ఉందో ఐఐఐటి ఢిల్లీ కూడా ఉంది ఇందులో, ఈ జాబ్ కౌన్సిలింగ్లో. వాళ్ళు కూడా ఐఐఐటి ఢిల్లీ వాళ్ళు కూడా ఓన్లీ ఈ జాక్ అడ్మిషన్ ద్వారానే వారు అడ్మిషన్ తీసుకుంటారు. అది కూడా జేఈ మెయిన్స్ ద్వారానే అడ్మిషన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి అంటే బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇట్లా మొత్తం ఇక్కడ వాళ్ళు చాలా కోర్సెస్ ఈ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలా ఎవరికి వాళ్ళే ఏ యూనివర్సిటీ వాళ్ళు ఆ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని కోర్సు అయితే ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ లాస్ట్ టైం మనకి ఐఐఐటి ఢిల్లీలో బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి 2024లో 9301 ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ వస్తే ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి సీట్ వచ్చింది. అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్లో 9847 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్లో 9975 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీనికి సంబంధించి 7865 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఫీజు స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే, ట్యూషన్ ఫీజు మీకు ఇందాక చెప్పినట్టుగా 4,50,000 ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఉంటుంది. సెకండ్ ఇయర్ 4,75,000, థర్డ్ ఇయర్ 5 లక్షలు అండ్ ఫోర్త్ ఇయర్ 5,30,000 వరకు ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ జేఈ మెయిన్స్ ద్వారా మంచి ఎన్ఐటీలో సీట్ రాకపోతే ఈ జాక్ కౌన్సిలింగ్ ద్వారా ఈ 5 యూనివర్సిటీల్లో కూడా మనం అడ్మిషన్ పొందవచ్చు. అందులో ఐఐఐటి ఢిల్లీ కూడా ఒకటి ఉంది కాబట్టి ఐఐఐటి ఢిల్లీ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ కూడా సీట్ వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక ఆప్షన్గా మీరు ఎంచుకుంటారని మీ అందరికీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంకు ఇక్కడ అనుకున్న ర్యాంక్ వరకు కానీ మీకు లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు వచ్చే అవకాశం ఉంటే దీన్ని కూడా అప్లై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ జాక్ అడ్మిషన్ కౌన్సిలింగ్కి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అంతేకాకుండా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి.
And once again request you, please like it, all the members. Thank you.